ఆ అమ్మాయికి అమ్మా నాన్నగా నటిస్తే 60 crores ఇస్తారు. పేరా భవానీ, ఇండియాలో ఏ ఫిల్మ్ స్టార్కైనా 60 కోట్లు ఇస్తారా? ఎవరు కదా? మరి నాకెందుకు ఇస్తారు? మీకు 60 కోట్లు వస్తాయి, కానీ ఆ అమ్మాయి 2000 కోట్ల ప్రాపర్టీ ఉన్న ఇంటికి కోడలవుతుంది. ఇట్స్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ భాయ్. ఇంతకీ ఆ లక్కీ గర్ల్ ఎవరు భవానీ? మీరు రెస్ట్ తీసుకోండి అన్న, మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ డీల్. ఏంది బావగారు అట్ట కోపంగా చూస్తుంటారు? ఏంది అల్లుడు గారు ఎంత కోపంగా ఉన్నారు? ఏమైంది? జున్ను భలే ఉంది.
నమస్కారం చేసుకోండి. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రిజగౌ స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషోత్తమజన్ నిత్యం ప్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషా విద్యే ఫలస్యామో హయస్తో వినాశనః. దాతారం సత్సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీహిరణ్యగర్భాభ్యా నమః. శచీపురంధరాభ్యా నమః. అరుంధతీ వశిష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆచర్యాగ్రే శ్రీధరాయ నమః. శ్రీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. మంగళ గౌరీ దేవతా పూజాంచ కరిష్యే. ఓం భోర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. మంగళ గౌరీ దేవ్యై నమః. అవసరార్థం భక్ష్య భోజ్యలేహ్యాన్ సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ స్వాహ దానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య దిగ్వాని సమర్పయామి. హస్తే ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి ఆచమనం సమర్పయామి. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. అమ్మా, మీ భర్తల పాదాలకు నమస్కారం చేసుకుని ఆశీర్వచనం తీసుకోండి. శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. ఓం శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే దీర్ఘ సుమంగళీ భవ. ప్రతిదిష్టతి. నా భార్యను ఎలా ఆశీర్వదించాలో నాకు తెలుసులే. దీర్ఘ సుమంగళి భవ. అమ్మా కృష్ణవేణి, మీ మేనమామ అత్తయ్య దగ్గర ఆశీర్వచనం తీసుకో తల్లి. అలాగే పంతులు గారు. ఆగండయ్యా. ఏంటి లక్ష్మి? కృష్ణవేణికి బట్టలు పెట్టి ఆశీర్వదించాలయ్యా.
మీరు బయలుదేరండి. అలాగే లక్ష్మీనారాయణ గారు, నమస్కారం. ఉంటానండి. మంచిదండి. అమ్మా, వాయినం తీసుకున్నారు కదా, మీరు కూడా బయలుదేరండి. వరం, గాలిపోయే కంపెనీ కాలికి తగిలించుకోవడం అంటే ఇదే. కృష్ణవేణిని నెత్తి నెక్కించుకున్నావు కదా, ఇప్పుడు అల్లుడు గారు దించుతారు, చూడవే. లక్ష్మి, నాకు మళ్ళీ మళ్ళీ చెప్పే ఓపిక లేదు. ఒకసారి చెప్తాను విను. చూడు, నువ్వు నీ బిడ్డకి ఏం చేయదలుచుకున్నావో అన్నీ చేసి పెట్టు. నేను కాదన్ను, కానీ మధ్యలో నన్ను తీసుకురావద్దు. అర్థమైందా? అది కాదయ్యా. లక్ష్మి, ఇప్పటికే నాకు ఇష్టం లేని వ్యక్తులు ఇంట్లో తిరుగుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది కాదయ్యా. కూతురు మంగళగౌరి వ్రతం చేసింది. తల్లిదండ్రులు ఆశీర్వదించాలా లేదా? లక్ష్మి, నాకు ఒక్కటే కూతురు, అలివేణి. అలివేణి అలివేణి అలివేణి. అలా మాట్లాడకండి అయ్యా. అమ్మా నాన్నలా పెంచి పెద్ద చేసింది మీరు. ఆడబిడ్డ పిలవకుండానే ఇంటికొచ్చినప్పుడు ఇష్టం లేదని మాట్లాడలేకపోవచ్చు. అసలు పలకరించకపోయినా తప్పేం లేదు. కాని ఇలాంటి సాంగ్యాల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా ఆడబిడ్డల్ని ఆశీర్వదించాలయ్యా. లేకపోతే ఇంటికి అరిష్టమయ్యా. అవునన్నయ్య, మీరు ఆశీర్వదిస్తే బాగుంటుంది. చూడు లక్ష్మి, నిన్నటిదాకా ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంది. తను వచ్చాకే ఈ ఇంటికి అరిష్టం వచ్చింది. ఈ ఇంటికి అరిష్టం వచ్చింది. ఈ ఇంటికి అరిష్టం వచ్చింది. ఈ ఇంటికి అరిష్టం వచ్చింది. కృష్ణవేణి వాళ్ళ నాన్నగారు ఆశీర్వదించునని బాధ పెడుతున్నారు. తప్పు కదా? ఎవరైనా నీ భార్యను అకారణంగా నిందించినా తిట్టినా అడ్డుకోవాలి. వదిన, అన్నయ్య ఆశీర్వదించాలంటున్నాడు కదా, వదిలేసేయండి. నేను కూడా కృష్ణవేణికి మేనమావనే కదా, బట్టలు పెట్టి నేను చంద్రకళ ఆశీర్వదిస్తాం. సరేనా? వదిన, ఆ బట్టలు ఇలా ఇవ్వండి. రాచంద్రకళ. తీసుకోమ్మా.
కృష్ణవేణి. ఈ రోజు పిచ్చాడు అల్లుడి చేతిలో అయిపోయాడు. కృష్ణవేణి మీద అల్లుడి గారికి పేకల దాకా కోపం ఉంది. ఆ కోపాన్ని పిచ్చాడు బయటికి తీసి రచ్చరచ్చ చేసేలా ఉన్నాడే. ఏంటి మామయ్య గారు, కృష్ణవేణికి అమ్మ చనిపోయాక మీరే కదా గోరు ముద్దలు తినిపించి పెంచి పెద్ద చేశారు. అంటే కృష్ణవేణి మీ కూతురే కదా, మరి మీరెందుకు ఆశీర్వదించడం లేదు? మరి మీరు ఆశీర్వదించడం లేదని కృష్ణవేణి బాధపడుతుంది మామయ్య గారు. నా భార్యను ఎవరైనా బాధ పెడితే నాకు కోపం వస్తుంది. మర్యాదగా కృష్ణవేణిని ఆశీర్వదించండి. నీ పగటి వేషాలు చూసి నాకు వెగటి పుట్టింది. భార్య అంటే అర్థం తెలియని నువ్వు నాకు చెప్తున్నావా? నాకు కోపం రాకముందే మర్యాదగా ఇద్దరు వెళ్ళిపోండి. మేము వెళ్ళం, మేము వెళ్ళం, మేము వెళ్ళం, మేము వెళ్ళం. మీరు ఆశీర్వదించకుండా నా భార్య కృష్ణవేణిని అవమానిస్తున్నారు. నా కోపం వస్తుంది మామయ్య గారు. ఏయ్! అసలు ఎవర్రా నువ్వు నాతో మాట్లాడడానికి? ఆకలిగా ఉందంటే పోన్లే అని భోజనం పెట్టాను. తిని వెళ్లకుండా పిచ్చి చేష్టలు చేస్తున్నారా? ఆ? మామయ్య గారు, రాత్రి నేను దక్షయజ్ఞం నాటకం చూశాను. మీలాగే దక్షుడు కూతుర్ని అవమానిస్తుంటే అల్లుడు శివుడు కొట్టాడు. నేను కూడా మిమ్మల్ని కొడతాను. ఏంటి? నన్ను కొడతావా? ఓ, నన్ను కొట్టించడానికి నాటకం చూపించిందా నీ భార్య? ఆ? నువ్వు కొట్టడానికి, నీ చేత కొట్టించుకోవడానికి నాటకంలో లాగా నేను దక్షుణ్ణి కాదు. నీ పెళ్ళం మహాపతివ్రత పార్వతి కాదు, నువ్వు శివుడివి అంతకన్నా కాదు. నాటకంలో పార్వతీదేవి తండ్రి మాట జవదాటని గొప్ప కూతురు. కాని ఇక్కడ నీ భార్య మోటలు నెచ్చిన ఓసరవెల్లి. ప్రేమాభిమానాలు పంచిన మేనమామకి ఊరిలో కసాయి అని బిరుదిచ్చి వెళ్లిన గొప్ప కూతురు. అక్కడ నాటకంలో పార్వతి శివుణ్ణి సగభాగం చేసుకునే ఇల్లాలు. ఇక్కడ నీ భార్య అనుబంధాల కంటే ధనబంధాలు గొప్పవని నీలాంటి అమాయకుడిని పెళ్లి చేసుకున్న స్వార్థపరురాలు. నేను ఈ రోజంతా చెప్పినా
నాకు కంఠశోష తప్ప నీకేమీ అర్థం కాదని నాకు తెలుసు. మాట్లాడకుండా వెళ్ళిపోండి. మేము వెళ్ళం మామయ్య, నేను కృష్ణవేణి ఇక్కడే ఉంటాం. ఏం చేస్తారు మీరు? వెళ్ళకపోతే ఇద్దరిని గంటేస్తాను. నన్ను కృష్ణవేణి గంటేస్తారా? మిమ్మల్ని కొడతాను మామయ్య, కొడతాను మామయ్య, కొడతాను మామయ్య.